50 ఏళ్లు దాటితే చాలు ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పింఛన్లపై అధికారులతో చర్చించారు. కొత్త పెన్షన్లు 50 ఏళ్ల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ల హామీపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని, మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛన్లు కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు చంద్రబాబు గారు. వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పింఛన్ల విషయంలో ఈ 2 అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న చాలామందికి పింఛన్లు అందలేదని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ పింఛను దూరం కాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలి అని అన్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛను అందిస్తామని హామీ అమలుకు గానీ ఇప్పటికే సర్వే పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50-60 ఏళ్ల మధ్య వీరు 15 లక్షల మంది ఉన్నట్లు గుర్తించగా వీరికి పింఛన్లు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఈ మేరకు తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఉత్పత్తుల్ని డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్నారు. వాటిని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో డ్వాక్రా సంఘాలకు చెందిన స్త్రీనిధి బ్యాంక్ నుంచి 950 కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించింది అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు 500 కోట్లు పీడీ ఖాతాలకు మార్చేసి స్త్రీనిధి బ్యాంకు అప్పుల్లో ముంచారని, ఈ వ్యవహారాలపై విచారణ వేయించాలని నిర్ణయించారు. మొత్తం మీద ఏపీలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులతో పాటుగా అనర్హులకు పింఛన్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి విధి విధానాలను విడుదల చేయనున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.